హలో నమస్కారం. నేను మీ శ్రీనివాస్ శర్మ, మీ వేదిక ఎస్ట్రాలజర్ని. మన దిన రాశి ఫలంకి మీకు స్వాగతం. ఈరోజు 4th జూలై 2024. మనం కాస్త రాశుల తాలూకా ఫలితాలు ఎలాగుంటాయి ఈ రోజున అనేది మనం చూద్దాం. సో ఈరోజు మనకి 4th జూలై 2024 అనగా గురువారము. మనకు తెలిసిన ప్రస్తుతం మనకి నడుస్తుంది శుభాకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం నడుస్తున్నది. తిథి మనకి త్రయోదశి రేపు పొద్దున్న 5:56 దాకా ఉంటుంది. దాని తర్వాత చతుర్దశి వస్తుంది. ఈ రోజున మాస శివరాత్రి. అయితే ఈ 12 రాశుల వాళ్ళకి ఈరోజు ఫలాలు ఎలా ఉంటాయి, ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది మనం చూద్దాం. అన్నిటికంటే మొట్టమొదట మాట్లాడేది మనం మేషరాశి. మేషరాశి వాళ్ళు కాస్త ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసే ముందు కొంచెం ధ్యానం తీసుకోవాలి, కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ లాసెస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు పెద్ద ఇన్వెస్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాపర్టీస్ గట్టా తీసుకోవడానికి, ఒకవేళ లేదంటే ఇంకేదైనా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఒక బిజినెస్ కన్సల్టెంట్ని లేదంటే ప్రాపర్టీ కన్సల్టెంట్ని మీరు అడ్వైస్ తీసుకుని ప్రాపర్గా కాంట్రాక్ట్స్ చదివి అప్పుడే మీరు డబ్బులు పే చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేదా మీకు లాసెస్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. డే ట్రేడింగ్ చేసిన వాళ్ళకి ఇవాళ సూటబుల్ కాదు. స్టాక్స్లోని ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒక్కసారి కన్సల్టెంట్స్ తోటి తప్పకుండా మీరు సంప్రదించి సలహా తీసుకోండి. ఒకవేళ కానీ పాసిబుల్ అవుతే దాన్ని మీరు వాయిదా కూడా వేయండి. వృషభ రాశి వారికి ఈ రోజున చాలా మంచిది. అన్ని విధాలా వాళ్ళకి శుభం కలుగుతుంది, జయం కలుగుతుంది. మీరు పొద్దున్నుంచే చాలా ఎనర్జీగా ఉంటారు, ఫుల్ హ్యాపీగా ఉంటారు. మీరు ఎటువంటి జాగాల్లోనైనా, ఎటువంటి వ్యాపారంలోనైనా, ప్రాపర్టీస్లో కానీ, షేర్స్లో కానీ, స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ప్రాఫిట్స్ వస్తాయి. డే ట్రేడింగ్ చేయడం చాలా మంచిది. మీకు ఇవాళ 4 డబ్బులు సంపాదించుకునే యోగం కూడా ఉంది. అదేవిధంగా మీకు ఈ రోజున మీ ఫ్యామిలీ వైపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. బిజినెస్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్స్ వైపు నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది, మంచి కోఆపరేషన్ ఉంటుంది అనేసి చెప్పవచ్చు మనం. మిథున రాశి ఈ రోజున డే ట్రేడింగ్ కానీ, స్పెక్యులేషన్స్ కానీ చేయవద్దు. అదేవిధంగా ఫైనాన్షియల్ లాసెస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రాపర్టీస్లోని, కొత్త వెంచర్స్లోని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. ఇంకొక విషయం ఏంటంటే, మీ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళే మిమ్మల్ని ఈ రోజున డిచ్ చేసి, అంటే మీకు ధోకా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏమైనా కాంట్రాక్ట్స్ గట్రా సైన్ చేస్తే మాత్రం ఒక లాయర్ని కన్సల్ట్ చేసి కాంట్రాక్ట్ మొత్తం చదివి, బిజినెస్ కాంట్రాక్ట్స్ని స్పెషలీ అప్పుడే మీరు సైన్ చేయండి. మిథున రాశి వాళ్ళు ఈ రోజున డే స్పెక్యులేషన్స్, డే ట్రేడింగ్స్ చేయకూడదు. ఫైనాన్షియల్ లాసెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు మీకు గ్రహ పరిస్థితులు ఈ రోజున ఎలాగున్నాయంటే, మీ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు, మీ చుట్టాలు అనుకునే వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేయవచ్చు. దానివల్ల మీకు ఫైనాన్షియల్ లాస్ జరుగుతుంది. కాబట్టి మీరు ఏమైనా కాంట్రాక్ట్స్ సైన్ చేస్తున్నారు, లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, ప్రాపర్టీస్లో కానీ, స్టాక్స్లో కానీ, షేర్స్లో కానీ, వ్యాపారంలో కానీ, ఒక కన్సల్టెంట్ని కలిసి ప్రాపర్గా కాంట్రాక్ట్స్ చదువుకుని అదంతా అర్థమైన తర్వాతే సైన్ చేయండి. లేకపోతే మాత్రం సైన్ చేయొద్దు. మీకు 100% మీకు లాసెస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా కాస్త పేషెన్స్గా ఉండాలి ఈ రోజున. ఎందుకంటే మీకు కోపం కాస్త ఎక్కువ వస్తుంది. ఈ కోపం వల్ల మీకు లాసెస్, ఫైనాన్షియల్ లాసెస్, లేదంటే రిలేషన్షిప్స్లోని మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎస్పెషలీ లవర్స్, దాని తర్వాత ఏంటంటే యంగ్స్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడటం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ స్పౌస్ తోటి కాస్త పేషెన్స్ పెట్టుకుని టంగని కంట్రోల్ ఉంచుకుని మాట్లాడాలి. కర్కాటక రాశి ఈ రోజున చాలా పాజిటివ్ డే, చాలా ఎనర్జీగా ఉంటారు. మంచి వార్తలు మీకు వినిపిస్తాయి. మీ వ్యాపారంలోని ఈ రోజున మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా బాస్ తోటి మంచి సహకారం పొందుతారు. బాస్ వైపు నుంచి వాళ్ళకి అప్రిషియేషన్ వస్తుంది. వాళ్ళ సబార్డినేట్స్ వాళ్ళు చెప్పిన పనులని చేస్తారు. మీరు చెప్పిన మాట వింటారు మీ సబార్డినేట్స్. అదేవిధంగా ప్రాపర్టీస్లో కానీ, షేర్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఈ రోజున చాలా సూటబుల్ డే. సింహరాశి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఇవాళ చేసే ప్రతి పనిలోని వాళ్ళకి జయం కలుగుతుంది. చాలా శుభమైన దినం ఈ రోజున వాళ్ళకి. అందుకేంటంటే మీరు ఎటువంటి కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా,
ఎటువంటి కొత్త పనులు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కొత్త రకమైన ఎడ్యుకేషన్ కానీ, వెంచర్స్ కానీ, క్లాసెస్ కానీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఈరోజు చేయొచ్చు. ఎందుకంటే అన్ని విధాలా మీకు శుభమే జరుగుతుంది. స్టార్టింగ్లో కాస్త కష్టాలు రావచ్చు, బట్ ఓవరాల్ మీకు సక్సెస్సే వస్తుందని చెప్పవచ్చు. కన్యా రాశి, కన్యా రాశి వాళ్ళు కాస్త హెల్త్ గురించి కాషియస్గా ఉండాలి. ఈ రోజున ఎవరైతే ఆన్ మెడికేషన్ అంటే షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఇటువంటి మెడిసిన్స్ తీసుకున్నారో కంపల్సరీగా మర్చిపోకుండా మీ మెడిసిన్స్ మీరు తీసుకోండి. ఒకవేళ మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారంటే మీరు మెడిసిన్ కిట్ మీ బ్యాగ్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోండి. మెడిసిన్ మాత్రం ఈ రోజున స్కిప్ అవ్వద్దు, ఎందుకంటే హెల్త్ గురించి మీరు కేర్ తీసుకోవాల్సిన రోజు ఈ రోజున. అదేవిధంగా హోమ్ రెమెడీస్ మీద డిపెండ్ అవ్వద్దు. ఒకవేళ ఏమైనా సిక్నెస్ కానీ ఉంటే వెంటనే డాక్టర్ని కలిసి మెడికేషన్ మందులు తీసుకోవడం స్టార్ట్ చేయండి. అంతేకాని హోమ్ రెమెడీస్ తోటి మీరు కానీ డిపెండ్ అయ్యారంటే ఇప్పుడు మీకు ఉన్న ప్రాబ్లం ఇంకొంచెం పెద్ద ప్రాబ్లమే, కొంచెం ఎక్కువ సఫర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. తులారాశి, ఈ రాశి వారికి ఈరోజు మంచిది కాదు. వాళ్ళు స్టార్ట్ చేసే పనులు సక్సెస్ అవ్వవు. ఏ పని స్టార్ట్ చేసినా ఏదో ఒక ఆటంకం వస్తుంది వాళ్ళకి. అదేవిధంగా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్లో కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజున చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు తప్పకుండా సిగ్నల్స్ని, ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వండి. అసలు మామూలుగానే మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి, బట్ ఈ రోజున దగ్గర ఉన్న ఏరియాలో మీరు ట్రావెల్ చేద్దాం అనుకున్నా మీరు తప్పకుండా హెల్మెట్ పెట్టుకుని, సీట్ బెల్ట్ పెట్టుకుని వెహికల్స్ డ్రైవ్ చేయాలి. లేదు అంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి, ఈ రోజున మీకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. అన్ని గ్రహాలు అన్ని వైపు నుంచి గోచారంగా మీకు చాలా శుభం జరుగుతుంది. ఇవాళ చాలా అదృష్టమైన రోజు మీకు. మీరు ఏ పనైనా ఈ రోజున స్టార్ట్ చేయొచ్చు, మీకు తప్పకుండా జయం కలుగుతుంది. మాంగళిక కార్యక్రమాలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రోజున మీకు. ఈ రోజున మీ రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి. కొత్త రిలేషన్షిప్ ఈ రోజున స్టార్ట్ చేస్తారంటే దానికి మంచి బాండింగ్ జరుగుతుంది. లాంగ్ టర్మ్ రిలేషన్స్లో అవి కన్వర్ట్ అవుతాయి. ఫ్యామిలీ పర్సన్స్ అంటే మ్యారీడ్ వాళ్ళకి స్పౌస్ వైపు నుంచి చాలా సపోర్ట్ ఉంటుంది ఈ రోజున. ఓవరాల్గా ఈ రోజు మొత్తం మీరు చాలా బిజీగా ఉంటారు, బట్ చాలా కంఫర్టబుల్గా ఉంటారు అని చెప్పవచ్చు. ధనుస్సు రాశి, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, కాబట్టి హెల్త్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నా మీ మెడిసిన్స్ క్యారీ చేసుకోండి, మెడిసిన్స్ తప్పకుండా తీసుకోండి, మెడిసిన్స్ మాత్రం స్కిప్ అవ్వద్దు. స్మాల్ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఒక విషయం చెప్తాను నేను, ఇండియాలో కింద సంవత్సరం 4,60,000 యాక్సిడెంట్స్ అయ్యాయి, రోడ్ యాక్సిడెంట్స్. అందుకే మనం జాతకం చూసుకొని ఒకవేళ ఒక పిసరైన ఛాన్సెస్ ఉందండి, మనం తప్పకుండా ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ని మనం ఎప్పుడు పాటించాలి. దానివల్ల ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. మనం సీట్ బెల్ట్, హెల్మెట్స్ పెట్టుకోవడం, ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అయ్యేంటి యాక్సిడెంట్ ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతాయి. ఎందుకంటే గ్రహాలు ఎలాగున్నా మన కర్మ కూడా మనం చేయవలసిందే. మకర రాశి, ఈ రోజున చాలా డల్గా ఉంటుంది. ఏ పని చెయ్యాలనిపించదు. ఏదో ఒకటి అసంతోషం కలిగించే వార్త వినవచ్చు. మీరు ఒక చిన్న ట్రిప్, ఒక 2 days 3 daysకి ట్రిప్ ఏమైనా ఈ రోజున ప్లాన్ అయ్యి మీరు బయట వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఈ రోజున మంచి మనుషుల్ని అంటే సాధువుల్ని, సంతుల్ని, సజ్జనుల్ని, చదువుకున్న వాళ్ళని, ఉచ్చ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ని కలిసే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. ఈ రోజున మీకు సంతాన సుఖం కూడా ఉంటుంది. రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు యంగ్ కపుల్స్కి గుడ్ న్యూస్ వస్తుంది. అంటే సంతానం కలిగే ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్గా రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి, స్టూడెంట్స్, జాబ్ సీకర్స్కి కాస్త టెన్షన్ ఉంటుంది. జాబ్ సీకర్స్కి కొత్త ఎగ్జామ్స్ అప్లై చేసిన తర్వాత ఈ రోజున రిజల్ట్ రావాలి అని వెయిట్ చేస్తారు. లేదు అంటే ఇంకో 2-3 రోజుల్లో రిజల్ట్ రావాలి అన్న ఒక టెన్షన్లో ఉంటారు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఏదో ఒక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ వాళ్ళు దాని టెన్షన్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదో ఒక రకమైన భయం కూడా ఉంటుంది ఈ రోజున ఈ కుంభరాశి వాళ్ళకి. ఏదో ఒక అప్రియమైన
ఘటన జరుగుతుందేమో అన్న ఒక భయంతో వాళ్ళు ఉంటారు. వాళ్ళ చుట్టాల వైపు నుంచి, బంధువుల వైపు నుంచి ఏదో ఒక అశుభ సమాచారం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 4 వీలర్స్ జాగ్రత్తగా నడపాలి. హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచిది, లేదంటే విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీనరాశి. ఈ రోజున మీనరాశి వాళ్ళకి చాలా మంచిది. వాళ్ళకి సక్సెస్ ఉంటుంది, విక్టరీ ఉంటుంది చెప్పచ్చు. కొత్త పనులు స్టార్ట్ చేయవచ్చు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ఉద్యోగం మారుదాం అనుకుంటున్న వాళ్ళు కొత్త జాబ్స్కి అప్లై చేయొచ్చు. అదేవిధంగా హైయర్ స్టడీస్కి ఫారెన్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు నుంచి ప్రాసెస్ వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. మెడిసిన్స్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. హెల్త్ కేర్ తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది మీనరాశి వాళ్ళకి. ఒక 3-4 రోజుల గురించి ఒక చిన్న ట్రిప్ వేసే అవకాశం కూడా ఉన్నాయి ఈ రాశి వారికి. సో ఈ విధంగా మనం 12 రాశుల తాలూకా ఫలితాలు ఈ రోజున ఎలా ఉంటాయో మనం చూసాము. నా వీడియో కానీ నచ్చితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. ప్రతిరోజు మీ మొబైల్లో ఆ రోజు ఫలాలు ఎలాగుంటాయో రాశి ఫలాలు తెలుసుకోవడానికి, అదేవిధంగా మంత్లీ ప్రిడిక్షన్స్కి, యాన్యువల్ ప్రిడిక్షన్స్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేస్తే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మీ మొబైల్లో మీ రాశి ఫలాలు మీ దగ్గరికి వస్తాయి. మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. అప్పటిదాకా సెలవు ఇవ్వండి. మే గాడ్ బ్లెస్ యూ. నమస్కారం.